సమాజంలో సాటివారిని ఆదుకోవాలన్న యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ఆపదలో ఉన్నవారికి సాంఘిక సేవా కేంద్రం ఆపన్నహస్తం అందిస్తోందని ఏలూరు కథోలిక పీఠాధిపతి సాంఘిక సేవా కేంద్రం చైర్మన్ మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పులిమేర పేర్కొన్నారు. ఏలూరు కథోలిక పీఠం ఆధ్వర్యంలో ఏలూరులోని బిషప్ హౌస్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంఘిక సేవా కేంద్రం ప్రతి ఏటా ఎంతోమంది అభాగ్యులకు చేయూతనందిస్తోంది. అటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఇటు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ సాంఘిక సేవా కేంద్రం సేవలు నిరుపమానమనే చెప్పాలి. ఇటీవల మిచాంగ్ తుఫాను వల్ల వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో మంది నష్టపోయారు. ముఖ్యంగా పేద కుటుంబాలు సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి. అటువంటి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో సాంఘిక సేవా కేంద్రం దాదాపు 23 లక్షల రూపాయల విలువైన 3,500 దుప్పట్లు, 2,000 కుటుంబాలకు సరిపడే నిత్యావసర సరుకులను, షెల్టర్ కిట్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు బయలుదేరిన వాహనాలను ఏలూరు బిషప్ హౌస్లో పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పులిమేర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1978 నుంచి సాంఘిక సేవా కేంద్రం సేవలు అందిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆపదలో ఉన్న వారికి స్నేహాస్తం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సాంఘిక సేవా కేంద్రం డైరెక్టర్ తాతపూడి ఇమాన్యుయల్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మైకేల్, ఫాదర్ జోజప్ప, ఫాదర్ ఎస్టీ స్టీఫెన్, ఫాదర్ ఎన్ స్టీఫెన్, ఫాదర్ చైతన్య, ఫాదర్ రాకేష్, ఎన్ కృపానందం, జక్కుల బెనర్జీ, కొయ్యగర్ల శ్యామ్, కె మాథ్యూ, ఎన్ వీరాస్వామి, టి బాలస్వామి, కె ప్రభుదాసు, కె తంబి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవ చేయడానికి ప్రోత్సహించిన మాన్యులు శ్రీ ఘనత వహించిన ములగడ జాన్ తండ్రి గారు మరియు నేడు నా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈస్ట్ గోదావరి ఎప్పుడు ముంపుడు ప్రాంతాలకు గురవుతూ ఉంటుంది. ఈ మిచాంగ్ అనే తుఫాను ద్వారా చాలామంది నష్టపోయారు. అయితే ఎప్పుడు మేము ఉన్నాము అన్న అభయాన్ని ఇస్తూ తోచిన రీతిలో ప్రజలకి అందుబాటులో ఉండి వారిని ఆదుకోవటం, చిన్న చిన్న పూరి గుడిసెలు కూలిపోయినప్పుడు వారికి ఆ ఇంటికి తగిన సామాను అందించడం, అదే రీతిగా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కూడా ఈ సమయంలో నేను పిలిపిస్తున్నాను. మరి ముఖ్యంగా క్రీస్తు జన్మ దినాలు వేడుకున్న సందర్భంలో మరి నూతన సంవత్సరానికి స్వాగతించడానికి ఇంకా 2 రోజులలో ఉంది కనుక ఆ నూతన సంవత్సర ఆశీస్సులు మీ ఇంట హేరాళంగా కురాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో ప్రేమ, ఐక్యత, సేవాభావాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుకు సాగాలని కూడా పిలుపునిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోమన్ కథోలిక పీఠం పరిధిలోని 4 జిల్లాలలో అంటే ఏలూరు, కోనసీమ మరియు ఉభయ గోదావరి జిల్లాలలో ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలకు కానీ వరదలకు గురై అదేవిధముగా మిచాంగ్ తుఫాను వలన సర్వం కోల్పోయిన పేదలకు, వరద బాధితులకు మా సాంఘిక సేవా సంస్థ ఏలూరు వారి తరపున వారికి 3,500 దుప్పట్లను, అదేవిధముగా 2,000 మంది కుటుంబాలకు ఫుడ్ కిట్స్ అంటే నిత్యావసర సరుకులను, అదేవిధంగా షెల్టర్ కిట్స్ను ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఆపదలైనటువంటి వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి మాటను వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి పేదలు సహాయం చేయడానికి మరి దుప్పట్లు ఇంకా మరి ప్రొవిజన్స్ వాళ్ళు తీసుకుని వెళుతూ ఉన్నారు. కనుక ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో వారందరికీ ఆదరణ ఉండడానికి, సహాయపడటానికి మరి వీటిని తీసుకువెళ్తూ ఉండగా మరి ఏలూరు పీఠాధిపతులు మహాగంధ జయరావు పులిమేర బిషప్ గారిని, అలాగే వారి సోల్సర్ సెంటర్ డైరెక్టర్ ఫార్ ఇమానుయల్ గారిని, వారి సిబ్బందిని కూడా నేను ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. మరి వారిని కూడా పేదలు పొందుకొని నూతన సంవత్సరంలో వారు సంతోషం పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.